ఈ జున్ను అసలు మంచిదా కాదా, తినాలని కోరుకుంటుంది, తింటే కొంతమంది పెద్దలు జున్ను వాతం చేస్తుంది, ఎక్కువ తినకూడదు, లేకపోతే జబ్బులు వస్తాయి ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటారు. కానీ అలాంటి జున్నుని మనం ఆరోగ్యకరంగా ఎలా తయారు చేసుకుని ఎప్పుడు ఎట్లా తీసుకుంటే మంచిదో తెలుసుకోబోతున్నాం. మామూలుగా గేదెలు కానీ ఆవులు కానీ మనకి ఈనిన తర్వాత మొదటగా వచ్చే పాలని జున్ను పాలు అంటారు. అవి కొద్దిగా తెలుపు వర్ణం బదులు గోధుమ వర్ణంలో ఉంటాయి. అందులో కాన్సన్ట్రేటెడ్గా పోషకాలు ఉంటాయి. ఎందుకంటే ముందు నుంచి పొదుగులో పాలు బాగా తయారై అట్లా రెడీగా ఉంటాయి. అంటే హై డోసెస్లు అన్నీ ఉంటాయి అన్నమాట కాన్సన్ట్రేటెడ్గా. ముఖ్యంగా అందులో జున్ను పాలల్లోనండి ఉపయోగపడే సూక్ష్మజీవులు లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు, బిఫిడో బ్యాక్టీరియా మెటాడ్ బ్యాక్టీరియాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అన్నిటికంటే. ఇవి తల్లిపాలు తాగే ఆ బిడ్డకి తల్లిపాల ద్వారా వెళతాయి. అలాగే గేదె పాలని మొదట వచ్చే పాలు జున్ను పాలు అంటున్నాం కదా, ముర్రు పాలు, అవి దూడ తాగింది అనుకోండి, ఆ దూడ ప్రేగుల్లోకి ఫస్ట్ వెళతాయి అన్నమాట. ఆ ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాలు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక డెవలప్ అవ్వడానికి మంచి ఫౌండేషన్ ఇట్లా మొదటిసారిగా వెళతాయి అన్నమాట. అందులో కాల్షియం కానీ, ఎనర్జీ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ చాలా హై డోసెస్లో ఉంటాయి తల్లి పాలల్లో, ముందొచ్చే పాలల్లో. ముఖ్యంగా అట్లా గేదె పాలు, ఆవు పాలైనా అంతే, మొదట వచ్చే పాలల్లో. ఈ గేదె